హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు. ఇప్పుడు మనం చేసుకోబోయేది పులుసు, చేపల పులుసు. దానికి ఫస్ట్ మనకు కావాల్సింది ఒక పెనం తీసుకోవాలి. ఆ పెనంలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్. 4 లవంగం మొగ్గలు వేసుకోవాలి. అలాగే ఒక ఇలాచీ వేసుకోవాలి. అలాగే ఒక దాల్చిన చెక్క ఒక 4 ముక్కల్లా చేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుంది. వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. మేమైతే ఇలా వేసుకుంటాం. అలాగే కొంచెం పసుపు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 6-7 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము. నేను అయితే ఒక 10 ముక్కలు పైన తీసుకున్నాను కాబట్టి కర్రీ ఎక్కువ కాబట్టి పచ్చిమిర్చి అలా తీసుకోవాలి కారం బట్టి. అలాగే ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను, పేస్ట్ చేసుకున్నాను. ఫైన్ పేస్ట్లా చేసుకుంటే బాగోదు చేపల పులుసుకి. కొంచెం కచ్చబచ్చగా చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లాగా ఉండేలా చేసుకుంటేనే బాగుంటుంది. మరీ బాగా పేస్ట్లా చేసుకుంటే బాగోదు. ఉల్లిపాయ పేస్ట్ కాబట్టి మాడిపోతుంది కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి. మాడిపోద్ది కాబట్టి చూసుకొని కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఉల్లిపాయ పేస్ట్ త్వరగా ఫ్రై అయిపోతుంది. అందుకని మనం అడుగు పట్టేటప్పుడు చూసుకొని అడుగు పట్టకుండా చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇదైతే ఉల్లిపాయ పేస్ట్ అయితే లైట్గా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అది అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది ఏంటంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. పులుసు మరుగుతున్నప్పుడైనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. అది మన ఇష్టం. నేనైతే ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే వేసేస్తాను. అలాగే బెండకాయ ముక్కలు కూడా ఇప్పుడే వేసుకోవాలి. బాగా ఫస్ట్లోనే వేసుకుంటే బెండకాయ ముక్కలు బాగా పేస్ట్లా అయిపోతాయి. అందుకని ఇప్పుడే వేసుకోవాలి. అలాగే బెండకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. మనం ఫస్ట్ పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఉప్పు అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. మనం అంతా చూసుకొని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కింద అడుగు పట్టేస్తూ ఉంటుంది. అడుగు మాత్రం పడితే కర్రీ అసలు బాగోదు, మాడిపోయిన స్మెల్ లాగా వస్తుంది. అందుకని అసలు అడుగు పట్టకూడదు. ఇది ఒకటి స్టీల్ బాండి కూడా త్వరగా అడుగు పట్టేస్తుంది. అందువల్ల నేను చూసుకుంటూ ఉంటాను. ప్రతి 2 మినిట్స్కి కలుపుతూ ఉంటాను. ఇవైతే ఫ్రై అయితే అయిపోయింది. పేస్ట్ చేప ముక్కలు అయితే పెట్టేస్తున్నాము. అలా పెట్టుకుంటే మీకు పులుసు అది వేసినప్పుడు కలుపుకోవడానికి అది ఈజీగా ఉంటుంది. చూసారు కదా, నేను 2 బుర్రలు అలాగే దగ్గరగా ఒక 10 పొట్టు ముక్కలు 2 తోక ముక్కలు పెట్టాను. ముక్కలు అయితే చాలా ఎక్కువ, పులుసు అయితే 2 పులుసులు వచ్చినాయి. అందుకని మేము ఆ 2 చేపలని కూడా వండేస్తున్నాము. నైట్ వండుకుంటే రేపు మార్నింగ్ చాలా బాగుంటుంది కదా. అలాగే చింతపండు నానబెట్టేసుకొని నేనైతే స్ట్రైనర్లో స్ట్రైన్ చేసేస్తాను. పిప్పు అసలు ఏమీ రాకుండా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ఇంట్లో కూడా చింతపండు పులుసు వేసినప్పుడు ఇలా స్ట్రైనర్తో వేసుకోండి. ఈజీగా కూడా ఉంటుంది. ఒకసారి గరిటతో కలపాలి. అలాగే పులుసు మరుగుతున్నప్పుడు ధనియాల పౌడర్ వేసేయాలి. అలాగే కొత్తిమీర ఆప్షనల్, మీకు కొత్తిమీర వేసుకోవాలంటే వేసుకోవచ్చు. పులుసు చూసారా మరిగింది, నూనె అయితే ఎలా పైకి తెలిందో. పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. చేపల పులుసు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.